నమస్తే అండి, వెల్కమ్ టు గిద్దలు రుచులు. నేను మీ భాగ్యాన్ని. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎంతో ఇష్టమైన ఫుడ్ అండి. అదే మునగాకు కరివేపాకు కాంబినేషన్తో చేసిన ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఈ కాంబినేషన్లో చేసిన ఈ పొడిని మన పిఎం గారే కాదండి, మనం కూడా ఫేవరెట్స్ అవ్వాల్సిందే. అంత మంచి రెసిపీ అనమాట. బ్రేక్ఫాస్ట్లో కానీ, లంచ్ కానీ, డిన్నర్లో కానీ ఫస్ట్ ముద్దని ఈ పొడి కలుపుకొని తిన్నామంటే అసలు కాల్షియం కొరత అనేదే ఉండదండి. ఇక బాలింతలకైతే ఇది ఒక దివ్య ఔషధమే అండి. వాళ్ళు తప్పకుండా తినవలసిన హెల్తీ రెసిపీ అండి. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు వేసానండి. ఈ పొట్టు మినపప్పు కొంచెం దూరగా వేయించుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. ఈ జీలకర్ర కాస్తంత వేగిన తర్వాత ఎండుమిర్చి వేసానండి. మిర్చి కాస్త ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడాయి ఆరబెట్టుకొని ఉన్న మునగాకుని 1 కప్పు వరకు తీసుకొని వేస్తున్నానండి. మునగాకు కాస్తంత ఫ్రై అయ్యాక 1 కప్పు కరివేపాకు తీసుకున్నానండి. కరివేపాకు ఇందులో వేసాను. చూడండి, ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ బంద్ చేయాలండి. ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో మొత్తం అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అంతటిని పౌడర్ లాగా పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మల్ని వేస్తున్నానండి. చూడండి, ఇలా పొట్టుతోటే వేసుకోవాలి, పొట్టు తీసి వేయకూడదు. అలా వేస్తేనే మంచి ఫ్లేవర్గా ఉంటుందండి. తర్వాత కచ్చాగా పట్టుకుందాం, మరి మెత్తగా పట్టొద్దండి. చూడండి, ఇలా గరుగ్గా ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీన్ని అంతటిని ఒక గాజు సీసాలో స్టోరేజ్ చేసుకున్నామంటే దీని ఫ్లేవర్ పోకుండా 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఇంకెందుకండి ఆలస్యం, ఇంత మంచి రెసిపీకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.